నమస్తే. తెలంగాణలో గతంలో సీఎస్‌గా పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ ఆయనపై విచారణ చేయాలని దర్యాప్తు సంస్థలైనటువంటి సీబీఐ అలాగే ఈడీ 2 సంస్థలకు ఒక వ్యక్తి కంప్లెయింట్ చేశాడు. ఇప్పుడదే తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ ఆయన కంప్లెయింట్ చేశారు. ఈ 2 కార్యాలయాలకు ఆయన ఒక ఫ్యాక్స్ మెసేజ్ అలాగే లెటర్స్ను కూడా పంపించారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఇటీవల కాలంలో ఒకటి బయటపడింది. 25 ఎకరాలు తన భార్య పేరున భూమి కొనుగోలు చేశారు. కోట్లాది రూపాయల విలువైనటువంటి భూమిని చాలా తక్కువకే ఆయనకు వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఆయన వెనుక ఎవరున్నారు? గత ప్రభుత్వం అంటే కేసీఆర్ సర్కార్లో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఈయనకి చాలా సపోర్ట్ చేశారు అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఒక్క హైదరాబాద్ రంగారెడ్డే కాదు, ఆంధ్రప్రదేశ్ అలాగే నోయిడా, గురుగ్రామ్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల అక్రమంగా ఆస్తులు సంపాదించారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అని చెప్పి దాని తాలూకు అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేసి దానికి సంబంధించి పొందుపరిచి పంపించారు. ఇది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా అంశాలు బయటకు వచ్చాయి. ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ రకంగా వ్యవహరించారు దానికి సంబంధించి కనీసం ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేదు. వాస్తవానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పర్సనల్ డిఓపిటీలో ఢిల్లీలో అది ఎన్రోల్ చేయించుకోవాలి, కానీ అది కూడా జరగల. ఇలాంటి సందర్భంలో ఈ 25 ఎకరాల భూమే కాదు, కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆస్తులు సమకూర్చారు. ఒక సీఎస్గానే కాదు, ఆయన పనిచేసినటువంటి గతంలో అధికారిగా చేశారు, అప్పుడు కూడా చాలా ఆస్తులను సమకూర్చారు. కాబట్టి ఆయనపై ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని సిబిఐ అలాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 దర్యాప్తు సంస్థలు విచారణ చేపడితే చాలా అక్రమాస్తుల అంశాలకు సంబంధించి వివరాలు బయటపడతాయి అనేది శ్రీకాంత్ పెట్టినటువంటి ఫిర్యాదులో ప్రధానమైనటువంటి అంశం. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ కింద స్థాయి సిబ్బంది కానీ ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఈ మధ్య కాలంలో మనకి స్పష్టంగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఇది ఒక కీలకమైనటువంటి అంశంగానే చూడాలి. ముఖ్యంగా ఆయన వెనుక ఎవరున్నారు? 25 ఎకరాల భూమి చాలా తక్కువ ధరకే వచ్చిందంటే దాని వెనక ఎవరో కీలకమైనటువంటి వ్యక్తులే ఉన్నారు అనేది కూడా బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా విచారించాలి. ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఆయన గతంలో పనిచేసినటువంటి ఆ కార్యాలయాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించి ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలకు ఆ విషయాలన్నీ తెలియాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ విధంగా వ్యవహరించారు అనేది ఆ కంప్లైంట్లో ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఇప్పటికే రేవంత్ సర్కార్ సోమేష్ కుమార్పై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ప్రభుత్వం మారిన తర్వాతే ఒక్కొక్కటిగా ఆయనకు సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ 25 ఎకరాల భూమి కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల విల్లాలు కానీ ఫ్లాట్స్ కానీ ఇవి కొనుగోలు కూడా చేశారు అనే దాని మీద ఒక రిపోర్ట్ అనేది త్వరలోనే రాబోతుందని, దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన ఏదైతే ఒక స్పెషల్ టీం ఉందో ఆ టీం ఆయన పనిచేసినప్పుడు ఏమేమి సంపాదించారు, ఏమేమి చేశారు అనేది కీలకంగా మారే అంశంగా ఉంది.